ప్రజా పాలనలో తెలంగాణలో మొట్టమొదటి ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా సోనియాను ఆహ్వానించారు. తెలంగాణకు వచ్చేందుకు అంగీకరించిన సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోనియా పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులను ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నామని, ఉద్యమకారుల జాబితాను తయారు చేయాల్సిందిగా కోదండరాంకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. మొత్తానికి ప్రజా పాలనలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సోనియాను ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఆమె కూడా సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు. అసలు రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సందర్భంగా ఏమన్నారు, దీనికి సంబంధించి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించిన సందర్భంలో రేవంత్ ఏమన్నారు, వివరాలేంటి? రాజేశ్వరి, 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ ఉండడం కారణంగా కొన్ని ఆంక్షల నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీని ఈ దశాబ్ది వేడుకలకు ఆహ్వానించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ రోజు మధ్యాహ్నం సోనియా గాంధీని ఆ నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం అనేది కూడా అందించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించినట్లుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ వేడుకలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు కాబట్టి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మీద స్పష్టం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పండుగ రోజు కాబట్టి ఈ పండుగను సోనియా గాంధీ సమక్షంలో జరుపుకోవాలని చెప్పేసి భావించినట్లుగా కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇంకా దేశ రాజకీయాలకు సంబంధించిన కొన్ని వేరే ఇతరత ఇష్యూస్ ను కూడా మాట్లాడారు. అయితే ఉదయం జరిగిన చిట్ చాట్ మీటింగ్ లో ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణకి ప్రత్యేక గేయం, చిహ్నం అనేవి కూడా ఉండాలి. ఈ రెండు కూడా తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను, అదేవిధంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఏదైనప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. అయితే ప్రత్యేకంగా సోనియా గాంధీతో పాటు వీళ్ళకు కూడా ఆహ్వానాలు పంపారు కాబట్టి 2వ తారీఖున వేడుకలకు సోనియా గాంధీ హాజరు కానున్నట్టుగా కూడా ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.